కిరణ్ టీవీకి స్వాగతం. అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా, సరే పొద్దున్నుంచి పాపం కష్టపడుతున్నాడు. ఈ బాధ్యత ఈ ఒక్క ఇంటర్వ్యూ వరకు నేను తీసుకుందాం అనుకున్నాను. కిరణ్ గారు నమస్కారం. నమస్తే అండి. కిరణ్ టీవీకి స్వాగతం. ఓకే, ఒక జర్నలిజంలో 2 దశాబ్దాల పైన మీకు అనుభవం ఉంది. ఈ పరిస్థితులు చూస్తున్నాం, ముఖ్యంగా వారం రోజుల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్, అవును, వరుస అరెస్టులు, ఈ పరిణామాలన్నీ కూడా దారితీసిన దాంట్లో అనుకోని సంఘటనలో ఒకవైపు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ చేశాడు. అది ఇప్పుడే వచ్చింది, అది మీ దగ్గర ఉందనుకుంటా. ఒక్కసారి యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అంటే దేన్ని చేశారని చెప్పి అంటారు. కొంతమంది ఫ్రంట్ లైన్ మీడియా అనే ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, విపరీతంగా మనం కలిసి ఉందాం, కలిసి ఉంటే ఈ పరిస్థితులు రావు కదా అర్జున్ అన్నట్టుగా, సంఘీభావం తెలిసినట్టుగా రకరకాల ట్వీట్ చేసుకుంటున్నారు. ఇది సంఘీభావం తెలిపినట్టుగా వాళ్ళు చెప్పట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగైంది కదా నీకు అల్లు అర్జున్ అన్నట్టుగా ట్వీట్ చేసాడు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే యునైటెడ్గా ఉంటే మనము గెలుస్తాము, ఇలా డివైడ్ అయితే ఫాల్ అయిపోతాము చూసావా అని అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ట్వీట్ చేస్తున్నాను. చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే చంద్ర శ్రీనివాస్ గారు, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉండి కూడా వాళ్ళు వాస్తవాలు సమాజంలో మనం ఏం చెప్పాలి, నిజాలే చెప్పాలి కదా, అవి క్రాస్ చేసి లిమిట్స్ క్రాస్ చేసి వాళ్ళ న్యూస్ ఇవ్వడం కంటే వ్యూసే ఎక్కువ ఇస్తున్నారు. వ్యూ ఇవ్వచ్చు కానీ తప్పుడు వ్యూ ఇవ్వకూడదు కదా, తప్పు కదా. ఇవాళ ఆయన చేసిన ట్వీట్లో ఏంటంటే యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. పవన్ కళ్యాణ్ కింద ఏం రాశాడు ఆయన, స్వర్ణ ఆంధ్ర 2047, వికసిత్ భారత్ 2047. ఇది ఆయన చెప్పింది. అంటే ఏంటి, ఆయన 2047కి కావలసిన ఒక డాక్యుమెంట్ని వాళ్ళు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంటే మనం ఏమనుకు ఇక్కడ వన్ సెకండ్ నేనేం చెప్తానంటే, అంటే కళ్ళున్న ప్రతి ఒక్కరికి, చెవులున్న ప్రతి వ్యక్తికి గత 2 రోజుల నుంచి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన అంశమే. ఆల్ డిస్ట్రిక్ట్స్ కలెక్టర్లు, ఐపీఎస్ఎల్ది కాన్ఫరెన్స్ జరుగుతున్న మాట వాస్తవమే. 2వ కాన్ఫరెన్స్ ఇది. సుతిమెత్తంగా, సున్నితంగా ప్రభుత్వ పాలన మీద మీరు దృష్టి పెట్టండి. ఎక్కడ అక్రమార్కుల్ని గత 5 సంవత్సరాలు మిమ్మల్ని టికెట్ల కోసం సినిమా థియేటర్ చుట్టూ ఇసుక కోసం నిలబెట్టారు, మేము అలా చెయ్యం. మీరు పారదర్శకంగా చేయండి, చెక్ పోస్టుల మీద నిఘా పెంచండి, పోర్టులు కాపాడండి అని దశ దిశ విజన్ 2040 దిశగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నమాట వాస్తవం. మరి దాన్ని మీరు అన్నట్టు అదే అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళ ఆలోచన? వాళ్ళు సమాజ పునర్నిర్మాణంలో తమ వంతుగా కష్టపడుతున్నారు సార్. మనము ఈ సెలబ్రిటీలు, ఈ వ్యవహారాలు, వీళ్ళు వాళ్ళ ఇంట్లో కొట్టుకున్నారు, వాళ్ళు అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి సమాజంలో. ఒకవైపు వాళ్ళు ఒక దీక్ష, ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక యజ్ఞం చేస్తున్నారు. ఏంటి ఆ యజ్ఞం? ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్నిర్మించాలి, సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాజాన్ని మళ్ళీ పోటీగా తయారు చేయాలి, ప్రపంచంలో ఒక పోటీగా ముందుకు తీసుకెళ్లాలని ఒక తపస్సే చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ వీళ్ళు కనపట్టలేదంటారా? కనపడట్లేదు కదా. ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ ఎందుకు చేశాడంటే, ఆయన అందులో చేసిన ప్రసంగంలో మనందరం కలిసికట్టుగా ఎదగదాం, ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిద్దాం, ఇక్కడ విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేదు, 2047 కల్లా మనం దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి ఆర్థికంగా, సామాజికంగా అనేది వాళ్ళ నినాదం. అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ దిశలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తూ నెక్స్ట్ ట్వీట్ ఏం చేశాడంటే ఇది చేశాడు. దీనంతటికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకోకుండా ఈ సంఘటన జరిగితే అది అల్లు అర్జున్ గారికి ఆపాదించి, అంతటి నారో మెంటాలిటీ నా పవన్ కళ్యాణ్ గారిది. ఆలోచించండి. ఇంకో విషయం చెప్పండి, నిజంగా అయింది నారో మెంటాలిటీ. ఆయన సినిమాలు, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు 10 రూపాయలకి 20 రూపాయలకు అమ్మించిన అధికారులు అండి. ఆ అధికారులు మీరు అన్నట్టు నిన్న అన్నారు, మీరు ఒక సమాజంలో మీరు కూడా భాగం కదండి. ఎట్లా అండి, మీరు చదువుకున్నారు, ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక ఎంఆర్ఓను లేకపోతే ఒక ఆర్డీఓ తీసుకెళ్ళి 10 రూపాయలకి 20 రూపాయలకి సినిమా థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మడం మీ బాధ్యత. ఇట్లాంటి వాటికి మీరు ఎట్లా అంగీకరించారు అనేది అదొకటే కాదు, అన్ని అంశాలు, రోడ్లు పాడవుతున్నాయి, రకరకాల అంశాలు ఉంటే వాటన్నిటిని ప్రస్తావిస్తూ అన్నాడు. అంత సమాజాన్ని జాగృతం చేసే ప్రసంగాలు ఆ రకమైన జరుగుతూ ఉంటే దానికి చిన్న వాటికి దాన్ని లింక్ చేసి, అంటే జనం చూడాలి కాబట్టి లింక్ చేయాలి, ఏదో ఒకటి తంపులు పెట్టి సరిమంట కాచుకోవాలనే ఒక తపన తప్ప పోటీ పెరిగిపోయింది సార్. ఇవాళ కూడా మీకు TV9 లాంటివి, బిగ్ టీవీ లాంటివి, RTV లాంటివి, ఇవన్నీ కూడా పోటీ ప్రపంచంలో మనం హద్దులు దాటి ప్రవర్తించడం అనేది చూస్తూ ఉన్నాం మనం ఇవాళ. సో ఆ క్రమంలో మోహన్ బాబుకి కోపం వచ్చిందని కొడితే TV9ని, ప్రజలంతా కూడా TV9కి బాగా అయిందంటున్నారంటే ఆశ్చర్యం చూడండి. ఒక మీడియా 4th ఎస్టేట్ రా బాబు, మీకోసం పనిచేస్తూ ఉంది మీడియా,
మీరు మీడియాకు వెన్నుదన్నుగా ఉండాల్సిన వాళ్ళు జనం ఎందుకు టీవీ నైన్ విమర్శిస్తున్నారంటే మీడియా అతిగా వ్యవహరిస్తున్న మీడియా పట్ల కూడా జనం కొంత డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉన్నారండి. వాళ్ళు కూడా అంగీకరించట్లా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటివి ఆపాదించకూడదు. మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారు 6 గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. అదే ఇప్పుడే తెలిసింది కిరణ్ గారు. ఇంకోటి, ఒకవైపు రెన్యూవబుల్ ఎనర్జీ, ఒకవైపు సోలార్, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకోవైపు సీ ప్లేన్, రకరకాలుగా మీరున్నట్టు అమరావతి గత 5 సంవత్సరాల్లో దారుణమైన పరిస్థితులు వెళ్ళిపోయింది. వేలాది మంది వలస వెళ్ళిపోయారు. అమరావతి పూర్తి చేయడానికి, ఒకవైపు పొలమూరు పూర్తి చేయడానికి రకరకాల ప్రయత్నాలు పాపం వాళ్ళు తంటాలేదో వాళ్ళు పడుతుంటే నిధుల కోసం, పెట్టుబడుల కోసం సెంట్రల్ చుట్టూ తిరుగుతున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఒకవైపు లోకేష్ గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ వైపు వాళ్ళు ఇదవుతూ ఉంటే ఈ సమయంలో వీళ్ళు ఇలా దీన్ని అన్వయించడం మీరెలా భావిస్తారు? అదే అండి నేనేమంటున్నానంటే ఈ పోటీ ప్రపంచంలో పడిపోయి రేటింగ్స్ ఎవరిది లైవ్లో ఎక్కువ, ఎవరిది చూస్తున్నారు, ఏ ఛానల్ చూస్తున్నారు, ఇది వాళ్ళకంటే మనం ఏం చేస్తాం, వాళ్ళకంటే గొప్పగా, ఇంకా గొప్పగా కాదు, డిఫరెంట్గా మనం ఏం చేయగలుగుతాం అనే ఒక తాపత్రయంలో అసలు జర్నలిజం విలువలు మర్చిపోతున్నారేమో అనిపిస్తూ ఉంది. బహుశా కొంతమంది మనం ఈటీవీ నుంచి వచ్చాను కాబట్టి నాకు కొంచెం చేదస్తాం అని అనుకుంటారేమో, కానీ మనం ఆ విలువలు మర్చిపోవడం అనేది దేనికి ఎందుకు వస్తుందో ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వస్తున్నారు. నైతికత వేరండి, టెక్నికల్ వేరండి. టెక్నికల్గా జోక్యం చేసుకున్నది ఇవాళ చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అరవింద్ గారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి నైతిక మద్దతు, కుటుంబం బంధువులు కదా, బంధువులు ఆ కష్టకాలంలో మనం ఉన్నామని చెప్పారు. వాళ్ళు ఎక్కడ న్యాయం, ధర్మం, చట్టం విషయంలో జోక్యం చేసుకోరు. ఎందుకంటే అది చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చట్టం పని తను చేసుకుపోవాలి అనుకుంటాడే తప్ప ఒక ముఖ్యమంత్రిగా, గవర్నమెంట్లో ఉండే వ్యక్తిగా ఈవెన్ హైదరాబాద్కు వస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తారా అని చాలామంది క్వశ్చన్ మార్కులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వెళ్ళొచ్చు, వెళితే తప్పేంటి, ఆయన ఫ్యామిలీ కదా, అంతే కదా. అసలుకి నేరోగా ఆలోచించే తత్వం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు శాసన కార్య న్యాయ శాఖలో ఏదన్నా కానీ తప్పు కనుక కొద్దిగా లైన్ దాటితే ఫోర్త్ ఎస్టేట్ లాంటి, అంటే 4వ పత్రిక, ఒక పిల్లర్, సమాజానికి 4 స్తంభాలు, అటువంటిది ఈ పత్రికా రంగం, అంటే ఈ మీడియానే, ఈ ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇలాంటి విషయాన్ని ప్రజలకి చేరవేయటంలో ఈ తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ట్యాగ్లైన్ పెట్టుకుంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటారా లేదంటారా మీరు? అంటే ఇది నైతికతకు సంబంధించిన అంశం. డిజిటల్లో మీకు ఇంకా ఈ మీడియాకు సంబంధించి అలాంటి చట్టాలు ఏమీ లేవు. ఇప్పుడు ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేరు. అది ఎవరికి వాళ్ళు ఆలోచించాలంటున్నారు. అంతే. ఒకవేళ ఆలోచించలేకపోతే ప్రజలే ఆలోచించేలా చేస్తారు. అంతే. సో ఇవాళ ఒక మీడియా కవర్ చేయలేదు, ఒక మీడియా కవర్ చేసిందో, ఒక తప్పు చేసిందంటే సోషల్ మీడియా ఉంది కొరడా పట్టుకొని, వాళ్ళు చెప్తున్నారు వాస్తవాలు ఏంటో. కాబట్టి దీంట్లో ఇప్పటివరకు చట్టాలు ఏం లేవండి. అంటే మీడియా నియంత్రించే చట్టాలు లేవు. మీడియా స్వీయ నియంత్రణ విధించుకోవాలి తప్ప మీడియాను నియంత్రించే చట్టాలు తెస్తే అది మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఆ పని చేయకూడదు. ఆ పని అలాంటిది రావాలని మనం కోరుకోకూడదు. మీడియా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించుకోవాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఏదేమైనా ఇవన్నీ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. చూశారు కదండి, అంటే కిరణ్ చెప్తుంది ఏంటంటే తనకు కూడా 2.5 దశాబ్దాల ఎన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎవరికి వాళ్ళు తనమేంటి, తను చేసే తంబ్నైల్ ఏంటి, తను చేసే ఏదైనా కానీ ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తామనేదే అతి చూసి వ్యవహరించాలి. మీరు ప్రజలకి చెప్పాలి, కానీ మీరు చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదనేది మా ఆలోచన.